హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సికి సంబంధించిన భాషా బోలియా టాపిక్లో భాగంగా బ్రజ్ భాష గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఖడి బోలీ గురించి నేర్చుకుని ఉన్నాము. ముందుగా హిందీ భాష నుంచి ఉద్భవించిన ఉపభాషలు చూస్తే పశ్చిమీ హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ, బిహారీ హిందీ, ఇవి ఉపభాషలు. ఈ ఉపభాష నుంచి ఒక్కొక్క ఉపభాష నుంచి వచ్చిన బోలియా నుంచి వచ్చిన ఉపబోలియాలు, బోలియా ఏ క్షేత్రంలో మాట్లాడబడతాయి, ఆ బోలియాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇది తెలుసుకోవాలి. సో ముందుగా మనము పశ్చిమ హిందీలో ఖడి బోలీ గురించి నేర్చుకున్నాం. ఖడి బోలీ అన్నా, కౌర్వి అన్నా, కర్కష్ అన్నా ఒకటే. ఇంతకు ముందు వీడియోలోకి వెళ్ళి చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ బ్రజ్ భాష గురించి ఈరోజు నేర్చుకుంటాం ఈ వీడియోలో. పశ్చిమ హిందీలో బ్రజ్ భాష అంటే ఏమేమి వస్తున్నాయి? ఖడి బోలీ, బ్రజ్ భాష, హర్యాణీ, బుందేలీ, కన్నౌజీ అనే 5 ఉపబోలియాలు పశ్చిమ హిందీ ఉపభాషలో వస్తుంది. అవధి, బఘేలీ, ఛత్తీస్గఢీ అనేవి పూర్వీ హిందీలోకి వస్తున్నాయి. పశ్చిమీ రాజస్థానీ అంటే మార్వాడి అని అర్థం, పూర్వీ రాజస్థానీ అంటే జైపూరి అని అర్థం, ఉత్తరీ రాజస్థానీ అంటే మేవాతి అని అర్థం, దక్షిణీ రాజస్థానీ అంటే మాలవి అని అర్థం. పహాడీలో 2, పశ్చిమీ పహాడీ, మధ్యవర్తి పహాడీలో కుమాయూని మరియు గద్వాలీ వస్తాయి. బీహారీలో భోజ్పూరి, మగహి, మైథిలి. సరే, బ్రజ్ భాష గురించి నేర్చుకుందాం. బ్రజ్ భాష అంటే పశుओं का समूह या गौओं का समूह या చరాగాహ్ అని అర్థము. బ్రజ్ భాష అంటే పశువుల యొక్క సముదాయము లేదా పశువుల్ని మేపే ఒక ప్రాంతము. ఆ ప్రాంతంలో వాడే భాషని బ్రజ్ భాష అని చెప్పి వచ్చింది. ఇది మూలమైన అర్థము. ఈ బ్రజ్ భాష యొక్క వికాసం ఎక్కడి నుంచి జరిగింది? శైర్షైని అపభ్రంశ్ యొక్క మధ్యవర్తి కాలం నుంచి జరిగింది. బ్రజ్ భాష యొక్క వికాసం శైర్షైని అపభ్రంశ్ నుంచి వచ్చింది. వీటి గురించి ఒక టేబుల్ ఇస్తాను తర్వాత. ముందు ఇది నేర్చుకోండి, వికాసం కూడా ఇట్లా కూడా ఒక పాయింట్గా పెట్టుకోండి. సో బ్రజ్ భాష పశుओं का या गौओं का समूह या चरागाह అని అర్థము. బిట్ ఎలా పడుతుంది? पशुओं का या गौओं का समूह को सूचित करने वाली बोली पहचानिए, ఒక బిట్టు. नेक्स्ट, शैर्षैनी एवं अपभ्रंश के मध्यवर्ती से विकसित हुई भाषा क्या है, ఇట్లాగా. నెక్స్ట్, ఈ బ్రజ్ భాష యొక్క ఉపబోలియాలు కనుక చూసినట్లయితే బుక్సా, అంతర్వేది, భరతపూరి, డాంగి, మాథురి ఉపబోలియా చూసుకోండి. బుక్సా లాస్ట్ టైం అడిగిన ప్రీవియస్ బిట్. బుక్సా అనే ఉపబోలి ఏ భాషకు సంబంధించింది, ఏ బోలికి సంబంధించింది అని చెప్పి అడిగితే బ్రజ్ భాషకు సంబంధించింది. బుక్సా, అంతర్వేది, భరతపూరి, డాంగి, మాథురి. బుక్సా, అంతర్వేది, డాంగి, మాథురి, భరతపూరి అనే ఉపబోలియాలు దేనికి సంబంధించినవి అంటే బ్రజ్ భాషకి సంబంధించిన ఉపబోలియాలు అని అర్థము. మరి ఈ బ్రజ్ భాష లేదా ఈ ఉపబోలియా బుక్సా, అంతర్వేది, భరత్పూరి, డాంగి, మాధురి మాట్లాడే క్షేత్ర ఏంటి అంటే మథురా, ఆగ్రా, అలీగఢ్, ధౌల్పూర్, మైన్పూర్, एटा, बदायूं, बरेली तथा उसके आसपास, बरेली के आसपास आगरा, मैनपुर, एटा, బదాయు, అలీగఢ్, ధౌల్పూర్, మథురా, ఆగ్రా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడిగాడు, ఆగ్రా క్షేత్రంలో ఉన్న బోలీ ఏంటి అని చెప్పి. సో మథురా, ఆగ్రా, అలీగఢ్, ధౌల్పూర్,
माइनपुर, एटा, बदायूं, बरेली तथा उसके आसपास के क्षेत्र में ब्रज भाषा बोली जाती है। ब्रज भाषा के उपबोलियाँ बुक्सा, अंतर्वेदी, भरतपुरी, डांगी, माथुरी। इसका विकास शैलश्रेणी अपभ्रंश से मध्यवर्ती अपभ्रंश के शैलश्रेणी अपभ्रंश के मध्यवर्ती। ब्रज का अर्थ है पशुओं का समूह, गौओं का समूह, चरागाह ब्रज का अर्थ है। నెక్స్ట్ మరి ఈ ఇందాక మనం ఇంతకు ముందు ఖడీబోలి భాష ఆకారంత భాష అని చెప్పుకున్నాము, కానీ ఇది ఓకారంత భాష. ఓకారంత భాష దట్ మీన్ మనము పడాయా అన్నామనుకో, ఏది ఖడీబోలిలో పడాయా అంటే దీంట్లో ఏమంటాము, పడాయో అంటాము. ఖడీబోలిలో దేఖా అంటే ఇందులో ఏమంటాం, బ్రజ్ భాషలో దేఖో అంటాము. సో ఇట్లా మనకి ఓకారంత భాష ప్రతి ఖడీబోలికి సంబంధించిన ప్రతి ఖడీ పాయిని ఇక్కడ ఓకారంత భాషగా మలవడం అనేది జరుగుతుంది. గయా, గయో, మారా, మరో. సో ఈ రకంగా ఆకారంత భాష ఖడీబోలి అయితే ఓకారంత భాష బ్రజ్ భాష అని చెప్పుకోవాలి. లైక్ ఆలో ఉన్న అంటే స్వరాలు కనుక ఉంటే ఓగా చేస్తారు, అలా కాకుండా వ్యంజన్ కనుక ఉంటే లైక్ ఊగా మారుస్తారు. లైక్ చూడండి, ఖూబ్, ఖూబ్ అనే ఖడీబోలి యొక్క పదాన్ని ఖుబూ, బూ, ఊని చేర్చడం అనేది. సో వ్యంజన్ల వెనకార వ్యంజన్లని ఊకారంత భాషతో మలిచే భాష బ్రజ్ భాష, స్వరాలని ఓకారంతగా మలిచే భాష బ్రజ్ భాష. సో ఖడీబోలికి బ్రజ్ భాషకి అదే డిఫరెంట్. ఖడీబోలి ఆకారంత భాష అయితే మరి ఈ బ్రజ్ అనేది ఓకారంత భాష అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ చూడండి, భలా, భలో, దూజో, దూజా, దూజా అనే ఖడీబోలిని దూజో అంటారు ఇక్కడ. కరేగా, కరేగో, బడా, బడో. సో ఆకారంతని ఓకారంత్. అలానే వ్యంజనాంతమే వ్యంజనలు ఏవైతే ఉంటాయో అంతలో ఏమని చెప్తాము, సబ్ అన్నాం అనుకో సబు అంటారు బ్రజ్లో. అట్లానే మాల్ అన్నాం అనుకో మాలు, నే అన్నాం అనుకో నై, కూ అన్నాం అనుకో కోని కూమ్ అంటారనమాట. అంటే వ్యంజన్ కదా, వ్యంజన్ కో. సో సబ్ కో అంటే సబ్ కూమ్ అంటారనమాట. సో సేని, సేని సోమ్ అంటారు. పర్ని పై అంటారు బ్రజ్లో. సో ఇది డిఫరెంట్ అనమాట దేంది ఖడీబోలికి. అట్లానే ఇంకొక లైన్ చూడండి, वस्तुतः मध्य युग में यह साहित्यिक भाषा थी. हिंदी प्रदेश के बाहर लाइक पंजाब, गुजरात, महाराष्ट्र आदि प्रांतों में. సో ఇక్కడ మరి టోటల్గా బ్రజ్ భాష అంటే మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అంశాలు లైక్ సూర్దాస్, తులసిదాస్, నందదాస్, రహీం, రస్ఖాన్, బిహారీ, దేవ్, రత్నాకర్ వీళ్ళు బ్రజ్ భాషని శాసించారు మధ్యయుగంలో, మధ్యయుగ సాహిత్య కాలంలో అని కూడా చెప్పుకోవచ్చు. రిపీట్ ఒక్కసారి చూసుకోండి. హిందీ నుంచి పశ్చిమ హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ, పహాడీ, బీహారీ వచ్చింది. పశ్చిమ హిందీ నుంచి ఖడీబోలి, బ్రజ్ భాష, హర్యాణీ, బుందేలి, కన్నౌజీ. పూర్వీ హిందీ నుంచి అవధి, బఘేలి, ఛత్తీస్గఢీ. రాజస్థానీ నుంచి పశ్చిమ రాజస్థాన్ మార్వాడి, పూర్వీ రాజస్థాన్ జైపూరి, ఉత్తర రాజస్థాన్ మేవాతి, దక్షిణ రాజస్థాన్ మాల్వీ. పహాడీ నుంచి పశ్చిమి పహాడీ, మధ్యవర్తి పహాడీ, కుమాయూని, గద్వాలి మధ్యవర్తి పహాడీకి సంబంధించినవి. బీహారీ నుంచి భోజ్పూరి, మగయి, మైథిలి. నెక్స్ట్ ఖడీబోలి గురించి ఇంతకుముందు వీడియోలో మనం వివరణాత్మకంగా తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి బ్రజ్ భాష అనే దాంట్లో చూడండి, బ్రజ్ భాష అంటే పశువుగా సమూహ, గౌओं का
వికాసము, చరాగా అని అర్థము. బ్రజ్ భాష యొక్క వికాసము శైశన్య అపభ్రంశ యొక్క మధ్యవర్తి కాలం నుంచి జరిగింది. బ్రజ్ భాష యొక్క ఉపబోలియ బుక్స, అంతర్వేది, భరత్పూరి, డాంగి, మాథురి. మరి ఈ బ్రజ్ భాష యొక్క క్షేత్ర మథుర, ఆగ్రా, అలీగఢ్, धौलपुरी, मैनपुर, एटा, बदायूं, बरेली तथा उसके आसपास के क्षेत्र. నెక్స్ట్ బ్రజ్ భాషని శాసించింది మధ్యయుగ సాహిత్యంలో సూర్దాస్, తులసిదాస్, నందదాస్, రహీం, రస్ఖాన్, బిహారీ, దేవ్, రత్నాకర్. ఆకారంత భాష ఖడీబోలి అయితే బ్రజ్ భాషని ఓకారంత భాషగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వ్యంజనాలని ఊకారంతగా మలచబడే భాష బ్రజ్ భాష అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ కూడా దీనికి చాలా ఇచ్చాము. సో ఇది బ్రజ్ భాష గురించి. ఐ రిపీట్, మీరందరూ కూడా కంటిన్యూ చేయండి. కవి లేఖక విషయంలో కాంప్రమైజ్ కావద్దు, అలానే భాష బోలియ విషయంలో కాంప్రమైజ్ కావద్దు, కావ్యశాస్త్ర గ్రంథాల విషయంలో కాంప్రమైజ్ కావద్దు, సాహిత్యక గ్రంథాల విషయంలో కాంప్రమైజ్ కావద్దు, లిపిలో కాంప్రమైజ్ కావద్దు. మీరు ఏదైనా సాహిత్యంలో స్కోర్ చేయగలిగే అంశాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా చెప్తాను నేను. సాహిత్యంలో స్కోరింగ్ జోన్ ఏదైనా ఉంది అంటే కంప్లీటెడ్ టాపిక్ లైక్ భాషా బోలియా, కావ్యశాస్త్ర గ్రంథాలు, కావ్యశాస్త్ర సిద్ధాంతాలు, అట్లానే సాహిత్యంలో కంప్లీటెడ్ జోన్స్ అన్నమాట ఇవి. కావ్యశాస్త్ర గ్రంథాలు, కావ్యశాస్త్ర సిద్ధాంతాలు, కావ్యశాస్త్ర డెఫినేషన్స్, హిందీ సాహిత్య గ్రంథాల గురించి ఇవి లిమిటెడ్గా ఉంటాయి. దీనికి ఒక కంప్లీట్ అనే టాస్క్ ఉంది. కానీ లిటరేచర్లో కవి లేఖక అనే టాపిక్ పట్టుకుంటే అది మహాసముద్రానికి మించి మహాసముద్రం అనే చెప్పుకోవచ్చు. ఓషియన్ అనే పదం కూడా సరిపోదు దాని ముందు. అందుట్లో మీకు పేపర్ అందుతుంది అనే ఐడియాలజీ నాకైతే లేదు. నేను డిస్టర్బ్ చేసింది కూడా కవి లేఖక ప్రాంతంలోనే. ఖచ్చితంగా చెప్తున్నాను, కవి లేఖక అనేది మనకు అందనివ్వడు. సో మనకు అందేవి చూసుకోండి ముందు, ఆ తర్వాత కవి లేఖకలో ఇంపార్టెంట్ కవులు ఏంటి వాటి గురించి నేను చెప్తాను. ప్రతిదీ చదవాల్సిందే, చదవకుండా అంటే ఒకరు చేసిన బిట్టు మనం తప్పు పెట్టకూడదు. అలా అని చెప్పి అందరూ చేసే బిట్లు తప్పు పెట్టకూడదు. అంటే లైక్ మెథడాలజీ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఇవి అందరూ చేస్తారు. వాటిని చేసి స్పెసిఫిక్గా మన స్పెషాలిటీ ఏంటి పేపర్లో అని మనం ఎప్పుడైతే పెడతామో, లైక్ ఇటువంటి మనం ఎప్పుడైతే మనం పాయింట్అవుట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్లో ఉంటాము. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు మనం కంటిన్యూ చేయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మనం కంటిన్యూ ఎందుకు చేయాలో చెప్తాను చూడండి. ఒక 1000 మంది డిఎస్సికి అప్లై చేస్తే, లైక్ ఒక జస్ట్ చాలా సింపుల్ లాజిక్ అనమాట. 1000 మంది డిఎస్సికి అప్లై చేస్తే 500 మందికి సిలబస్ గురించి తెలీదు, బుక్ ఏంటో తెలీదు. అప్లై చేసాం కాబట్టి వెళ్ళి రాస్తారు. ఆ 500తో నీకు పోటీ లేదు. నెక్స్ట్ 500లో 300 మందికి సిలబస్ తెలుసు, చదువుతారు, వాళ్ళతో కూడా పోటీ లేదు. ఉన్న 200 మంది ఎట్లా చదువుతారు అంటే, ఈ 200 మందిలో కొంతమంది కోచింగ్కి వెళ్ళిపోయి చదువుతూ ఉంటారు, కొంతమంది ఇళ్లల్లోనే మనకులాగా ఛానల్ని ఫాలో అవుతూ చదువుతూ ఉంటారు. ఓకే, ఈ 200 మందిలోనే పోటీ డెఫినెట్లీ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే లాంగ్ ప్రాసెస్లో చదివాలి. ఈ 200 మందిలో ఎప్పుడైతే నోటిఫికేషన్ డిస్టర్బ్డ్గా ఉంటుందో, లేకపోతే వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, దాన్ని బట్టి ఒక 50 మంది గివ్ అప్ చేయరు, చదువుతూనే ఉంటారు. వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుతూనే ఉంటారు. కానీ రిమైనింగ్ 150 మంది ఏం చేస్తారు అంటే ఇంకా తోముతూనే ఉంటారనమాట. ఈ 150 మందికి ప్రాపర్ గైడెన్స్ లైక్ ఇటువంటివి. అంటే ఆ 150 మంది చేసే బిట్లన్నీ మనం చేయాలి. 150 మందిలో మనం టాప్లో ఉండాలి అంటే గైడర్ ఇచ్చే కీలకమైన అంశాలు ఉంటాయి చూసారా, వాటిని ఫాలో అవ్వాలి. అప్పుడు ఆ బిట్స్తో పాటుగా ఇవి ఎప్పుడైతే పెడతావో ఆ 150 మందిలో నువ్వు కొద్దిగా అడ్వాన్స్గా ఉంటావు. చాలు, 0.23 మార్క్స్ చాలు జీవితాన్ని మార్చడానికి. 0.23 యొక్క ప్రభావం 8 సంవత్సరాల పోస్ట్ని కోల్పోయాను నేను. సో కాబట్టి చాలా చెప్తున్నానుగా. సో ఒక బిట్టు 0.50, సో ఒక్క బిట్టు చాలు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ. నువ్వు టెట్ క్వాలిఫై అయ్యావా,
ముందుకు వెళ్ళు, లేదా టెట్కి చదువు. ఇది కాన్సెప్ట్. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.